ఏదైతే ఇజ్రాయిల్ చుట్టూ ఉండే ముస్లిం దేశాలన్నీ ఉన్నాయో ఇజ్రాయిల్ చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది, ఎవరినైనా ధీటుగా ఎదుర్కొంటుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు భారత్కి స్నేహస్తం అందిస్తుంది, రష్యా లాగే. సో ఇజ్రాయెల్ను కూడా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుందంట. అసలు ఇరాన్ని మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్ ఒక్కటి చాలు, అమెరికా వరకు అక్కర్లే. మొన్న గాజా మీద హమాస్ మీద దాడులు చేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ గాజా వాళ్ళకి ఇరాన్ వాళ్ళు గాజా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళని వదలలే. మనలాగా పోనీలే అయ్యో పాపం వాడి పాపాన్ని వాడే పోతాడు అనుకునే మనస్తత్వం కాదు ఇజ్రాయెల్ది. ఇజ్రాయెల్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఊరుకుంటాడా చూద్దాం, వాడు ఏం చేస్తారో. మొత్తం మీద ప్రపంచం యుద్ధాలకి ఈ 2026 కూడా చాలా వరకు చాలా ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అని ఎవరైతే నోస్ట్రాడామస్ చెప్పారో సో అవి నిజమనిపించేలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్ కూడా ఒక పక్క రెచ్చిపోతుంది, దానికి ఖచ్చితంగా చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది. దానికి భారత్ ఒక ప్రణాళిక రచిస్తుంది.